హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫూల్ మఖానా ఇంకా కొబ్బరి పాలతోటి టేస్టీగా డ్రింక్ని చూపిస్తానండి. ఈ డ్రింక్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. తక్కువ టైంలోనే తక్కువ పదార్థాలతోటి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఫూల్ మఖానాలో లో క్యాలరీలు ఉంటాయండి. డైట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చండి. మీరు కూడా ఈ డ్రింక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. 1 కప్పు ఫూల్ మఖానాన్ని ములిగే వరకు నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే ఫూల్ మఖానా బాగా నానతాయండి. మనం స్టవ్ ఆన్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి. వీటిని నీళ్లలో కాకుండా కొబ్బరి పాలలో కూడా నానబెట్టుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాల కోసం చిన్న చిప్ప కొబ్బరిని తీసుకుంటున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పలుచటి క్లాత్లోకి తీసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలండి. ఈ కొబ్బరి పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చండి. నీళ్లలో ఫూల్ మఖానా ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు నీళ్ళు ఏమీ లేకుండా ఈ ఫూల్ మఖానాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతోటైతే ఫూల్ మఖానా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు కొబ్బరి పాలని తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు ఈ వేసవి కాలంలో తీసుకోవడం వల్ల కడుపుకి చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను తీపి కోసం పటిక బెల్లాన్ని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు పటిక బెల్లం ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చండి. పటిక బెల్లం పొడి వేయడం వలన శరీరానికి చలువ చేస్తుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పటిక బెల్లం పొడిని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయని వేసుకోవాలి. ఒక యాలక్కాయ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 10 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు పలుకుల్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నట్లయితే ఈ విధంగా మెత్తగా ఉంటాయండి. చల్లటి నీళ్లు వేసుకుని నానబెట్టుకోవచ్చు. వేడి నీళ్ళు అవసరం లేదండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని నీళ్లు లేకుండా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పలుకులు అనేవి లేకుండా మిక్సీ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రీమీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. నీరసంగా అనిపించినప్పుడు ఇంకా డీహైడ్రేషన్గా ఉన్నప్పుడు ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తాగే ముందు కొబ్బరి ఇంకా కొన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎనర్జీ డ్రింక్ని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో ఫూల్ మఖానా తోటి చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.